ప్రజాక్షేమం పట్ల అంకిత భావం, అభివృద్ధి పట్ల చిత్తశుద్ధి ఉంటే సాధ్యం కానిది లేదు. ఈ వాక్యమే నంబూరు శంకరరావును ముందుకు నడిపించింది. పెదకూరపాడు నియోజకవర్గాన్ని ప్రత్యేక స్థానంలో నిలబెట్టింది. అచ్చంపేట మండలం కస్తలలో 5 ఏళ్లలో జరిగిన అభివృద్ధి పనులు, అందిన సంక్షేమ పథకాలు ఆ గ్రామాన్ని ప్రత్యేక స్థానంలో నిలబెట్టాయి. ప్రజలు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడుతూ నంబూరు శంకరరావు పాలన ప్రజా సంక్షేమం దిశగా సాగుతోంది. అచ్చంపేట మండలం కస్తలలో 5 ఏళ్లలో 2 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు చేయడంతో పాటు 15 కోట్లతో సంక్షేమ పథకాలు అందించారు ఎమ్మెల్యే నంబూరు శంకరరావు గారు. గ్రామంలో 42 లక్షలతో సీసీ రోడ్లు, డ్రైన్లు నిర్మించారు. 40 లక్షలతో గ్రామ సచివాలయం నిర్మిస్తున్నారు. మరో 18 లక్షలతో హెల్త్ వెల్నెస్ సెంటర్ నిర్మాణం జరుగుతోంది. స్వచ్ఛ భారత్ మిషన్ లో భాగంగా 3 లక్షలతో పబ్లిక్ టాయిలెట్ నిర్మాణం చేశారు. నాడు నేడు ద్వారా ఎంపీయూపీ స్కూల్లో 43 లక్షలతో అభివృద్ధి పనులు చేపట్టారు. ప్రహారీ గోడ నిర్మించారు. గ్రామంలో ప్రతి ఇంటికి సురక్షిత మంచినీరు అందించేందుకు 28 లక్షలతో జలజీవన్ మిషన్ పనులు త్వరలో చేపట్టనున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రవేశపెట్టిన నవరత్నాల్లో భాగంగా కస్తలలో 14 కోట్ల 35 లక్షలతో ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందాయి. వైఎస్ఆర్ ఆసరా ద్వారా 63 లక్షల సాయం అందింది. జగనన్న అమ్మఒడి ద్వారా 1,27 లక్షలు తల్లుల ఖాతాల్లో జమయ్యాయి. జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన ద్వారా విద్యార్థులకు 47 లక్షల లబ్ధి చేకూరింది. వైఎస్ఆర్ పెన్షన్ కానుక ద్వారా 381 మందికి 3 కోట్ల 53 లక్షలు అందాయి. వైఎస్ఆర్ రైతు భరోసా ద్వారా 397 మందికి 1,87 లక్షలు అందాయి. సున్నా వడ్డీ రుణాల ద్వారా 10 లక్షలు, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ద్వారా 33 లక్షల సాయం అందింది. వైఎస్ఆర్ చేయూత ద్వారా 73 లక్షల మేర లబ్ధి చేకూరింది. జగనన్న గోరుముద్ద ద్వారా 20 లక్షలు అందగా ఇళ్ల స్థలాల రూపంలో 106 మందికి 1,82 లక్షల మేర లబ్ధి చేకూరింది. జగనన్న విద్యా కానుక ద్వారా 13 లక్షలు, వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ద్వారా 10 లక్షల సాయం అందింది. శంకరరావు గారు ఎమ్మెల్యేగా వచ్చిన తరువాత జగనన్న ఆశయాలు, శంకరరావు గారి ఆచరణతో పల్లెలు ప్రగతి బాట పట్టాయి. మళ్లీ పల్లెలకు జీవకళ వచ్చింది. పేదల పెన్నిధిగా వారికి అండగా నిలబడుతున్న నంబూరు శంకరరావు గారు మరోసారి ఆశీర్వదించాలంటూ ప్రజాక్షేత్రంలోకి వస్తున్నారు. చేసిన మంచిని చూసి ప్రజలు అండగా నిలబడితే భవిష్యత్తు మరింత బాగుంటుంది.